అందరికీ నమస్కారం. రాబో నూతన సంవత్సరం సందర్భంగా గడిచిన 2020 సంవత్సరంలో మన జ్ఞాపకాన్ని చివరిగా నెమరవేసుకుంటూ 2026 సంవత్సరం జనవరి 1వ తేదీ మనం జరుపుకోబోయే నూతన సంవత్సరం సందర్భంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలకు మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులకు మరియు ప్రజాప్రతినిధులకు, మాజీ ప్రజాప్రతినిధులకు, మరియు ముఖ్యంగా తెలుగు యువతకు, తెలుగు మహిళలకు ప్రతి ఒక్కరికి నా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అదేవిధంగా సంక్రాంతి రైతు పండుగగా చెప్పుకొని పోయే పండుగ ఏదైతే ఉందో సంక్రాంతి పండుగ కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కళ్యాణదుర్గం ప్రాంతాన్ని అభివృద్ధి పథకం నడిపిస్తూ ప్రజల సంక్షేమాన్ని కోరుతూ ప్రజలందరి కుటుంబ సభ్యుడిగా ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి అమలేని చంద్రబాబు సార్ గారి కుటుంబ సభ్యులకు, వెన్నంట నిలిచినటువంటి ధర్మతేజన్న గారి కుటుంబ సభ్యులకు, ప్రతి ఒక్కరికి అమలేని చంద్రబాబు కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు మరి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కుటుంబానికి అష్టైశ్వర్య ఆరోగ్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదిస్తూ ఇలాంటి సేవను మరెన్నో రోజులు ఈ కళ్యాణదుర్గంలో నడవాలని చెప్పి కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ రోజు ఏజిఎన్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు, వార్తల్లో అందరికన్నా మెండుగా దూసుకెళ్తున్నటువంటి ఏజిఎన్ ఛానల్ నిర్వాహకులకు ప్రత్యేకమైనటువంటి ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ఏజిఎన్ ఛానల్ ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా విన్నవించుకుంటున్నాను. మీ కొండాపురం అనిల్ చౌదరి, తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి, కళ్యాణదుర్గం. ధన్యవాదాలు. అలాగే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత సంవత్సరంలో పార్టీ ఏ విధంగా ప్రజలకు సంక్షేమం చేసింది, అభివృద్ధి చేసింది మనం గమనిస్తున్నాం. సూపర్ 6 అయితేనేమి, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి ఈరోజు ప్రజల మనల్ని పొందుతూ ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా నారా చంద్రబాబు పనిచేసిన తీరును మనందరూ గత సంవత్సరంలో గమనించాము. దీన్ని అభినందిస్తూ కొత్త సంవత్సరంలో ఇంతకన్నా ఎక్కువగా అభివృద్ధి సంక్షేమం మన రాష్ట్రంలో జరగబోతుంది. అందులో భాగంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు అమలేని సురేంద్రబాబు గారు చేస్తున్నటువంటి అభివృద్ధి అయితేమి, ప్రజల సంక్షేమం అయితేమేమి, రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే కూడా పనిచేయని విధంగా మేము ఈరోజు అదృష్టవంతులుగా భావిస్తున్నాం. ఎందుకంటే అభివృద్ధి కార్యక్రమాలు మనము మునుపెన్నడు చూడని విధంగా అనేక అధికార బిల్డింగ్స్ అయితేనేమి, రోడ్లు అయితేనేమి, మరో ముఖ్యంగా కళ్యాణదుర్గం ప్రజల నాడి, రైతులు ఎదురు చూస్తున్నటువంటి బీటీపీ ప్రాజెక్టు పనులు వేగవంతంగా జరగడం ఈరోజు ఎంతో సంతోషకరమైన విషయం. రాబో కొత్త సంవత్సరంలో 2026 లోపే కంప్లీట్ అవుతుందని చెప్పి కూడా మేమందరూ కూడా ఆశిస్తున్నాం. ఈ రోజు ప్రభుత్వ సహకారం అందుతున్న నమ్మకంతో ఈరోజు సొంత నిధులతో ఈరోజు మా ఎమ్మెల్యే గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు బీటీపీ ప్రాజెక్టు ఎంతో గొప్పగా చెప్పడానికి కూడా నేను గర్వపడుతున్నాను. ఎన్నడూ చూడని అభివృద్ధి సంక్షేమాన్ని కళ్యాణదుర్గం నేను చూస్తున్నందుకు ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలందరికీ మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, నా తోటి మిత్రులకు, తెలుగు యువతకు, తెలుగు మహిళలకు, అధికారులకు, అనధికారులకు, కార్మికులకు, కర్షకులకు ప్రతి ఒక్కరికి పేరున ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ అనిల్ చౌదరి, రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి. ధన్యవాదములు.